కొంతమందికి కొన్ని తెలుస్తూ ఉంటాయి. మనకంత దాచిపెడదామని చెప్పి చేతులు పెట్టిన ఎంత మోస్తున్నా కూడా కొన్ని విషయాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. 4 గోళ్ల మధ్యలో జరిగిన విషయాలు బయటకు వెళ్ళకూడదు, మన ఫ్యామిలీ విషయాలు అని అనుకుంటాం. చాలా శ్రద్ధగా వాటిని దాచుకుందాం అనుకుంటాం. గోడకి చెవులు ఉంటాయి అంటారు చూడండి, అది ఎలా వెళ్ళిపోతాయో తెలియదు. ఎప్పుడైనా మీకు ఎక్స్పీరియన్స్ అయిందా? ఈ విషయం ఎవరికి తెలియకూడదు, మనమే జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి, శ్రద్ధగా దీన్ని కాపాడుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు ఆ మాటలు మీకు తెలియకుండా ఎవరో ఒకళ్ళ ద్వారా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చినాయి అనుకో, ఎలా ఉంటుంది? అరే అప్పుడు ఎవరున్నారు? నువ్వు నేనే కదా ఇక్కడ ఉంది, మన ఇద్దరమే మాట్లాడుకున్నాం, అయితే నువ్వు చెప్పావు, లేదు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పావు నువ్వు చెప్పావు అని వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది? వాస్తవానికి వాళ్ళిద్దరూ చెప్పరు, పాపం వాళ్ళిద్దరూ సీక్రెట్గానే ఉంచుతారు, కానీ ఆ మాట బయటకు వెళ్ళిపోయింది. ఈ స్థితి అంతా కూడా బయటికి బట్టబయలు అయిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? ఎలా వెళ్తుందండి? మనం ఎవరికి చెప్పకుండా మనం మాట్లాడుకున్న మాటలు వేరొక థర్డ్ పర్సన్ దగ్గరికి ఎలా చెప్పండి? ఆస్కారం ఏంటి? వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఏంటి? ఏ విధంగా వెళ్తాయి? పక్కన వాళ్ళు ఎవరైనా వింటే వెళ్ళిపోతాయి. ఒకటి ఇంకా పక్కన వాళ్ళు వెళ్ళ, మీ ఇద్దరే మాట్లాడుకున్నారు, ఎవరు లేరు అక్కడ, ఎవరు వెళ్ళ, కానీ మీ స్థితి అంతా రహస్యంగా ఉంచుకుందాం ఉన్న మీ స్థితి బయటకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది? కొంతమంది వాళ్ళ ముఖాలకి సైన్ బోర్డులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఏం కట్టుకుని తిరుగుతారు? వాళ్ళ ముఖంలో తెలిసిపోద్ది అంతా. బాధ వచ్చినా వాళ్ళ ముఖంలో కనబడిపోద్ది, సంతోషం వచ్చినా వాళ్ళ ముఖంలో కనబడిపోద్ది. చెప్పక్కర్లా, వేరే వాళ్ళు చెప్పక్కర్లా, వీళ్ళే సైన్ బోర్డులు వేసుకుని తిరుగుతారు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ చిరాకులు పరాకులు అన్నీ చూపిస్తారు. బాధ ఏదైనా వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళే ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎట్లా అంటే వీళ్ళకి తెలియకుండానే ఎమోషనల్గా వీళ్ళు ఒక లోకంలో ఉంటారు, అదే తలుచుకుంటా పదే 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 ఆ స్థితిని గుర్తు చేసుకుంటా, ఆ పరిస్థితిని గుర్తు చేసుకుంటా, దాన్ని వీళ్ళకి తెలియకుండానే 10 మంది దగ్గర అనేస్తారు. వీళ్ళు అన్నారని కూడా వీళ్ళకి తెలియదు. అవునా కదా? చెప్పాలని చెప్పరు, అసలు చెప్పలేదు అనుకుంటారు. వీళ్ళ ముఖమే చెప్పేస్తుంది. కొద్ది నిమిషాలు వాళ్ళతో మాట్లాడితే చాలు అసలు ఏం జరిగిందో అంతా బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. రహస్యంగా ఉంచడం ఎవరి వల్ల కాదు. దాయగలరా? ఒక మాటను దేన్నైనా, మీ స్థితిని ఎవరికైనా చెప్పకుండా దాన్ని జాగ్రత్తగా భద్రపరచగలరా? ఎందుకు భద్రపరచలేరంటే మీ స్థితిని మీరు దాచుకోవాలనే ఇంటెన్షన్ మీకు కలిగే ముందు మీకున్న అలవాటు ఏముంటుందంటే, మీకు తెలిసిన దాన్ని ఇతరులకు కన్వే చేయడం మీకు అలవాటు. మీరనే కాదు, మనుషులందరికీ. మనకి ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఆ విషయాన్ని మనలో ఉంచుకుంటామా? మానవుడు సంఘజీవి, దేవుడు అలా సృష్టించాడు, మాట్లాడకుండా ఉండలేదు. మనకున్న అలవాటే ఇతరుల విషయాలు చెప్పినట్లుగానే మన విషయాలు కూడా మనం చెప్పేసుకుంటూ ఉంటాం. మనకు తెలియదు, చెప్పినట్టు కూడా తెలియదు. నేను ఎప్పుడు చెప్పా? నేను చెప్పలేదుగా అని అనుకుంటాం. సో నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, మన స్థితి ఎలాంటి స్థితి అయినా కూడా అందరికీ తెలుసు. ఎవరికి ఏం తెలియదని ఎవరు అనుకోమాకండి. మీ స్థితి ఏంటో, నా స్థితి ఏంటో, ఏదైనా సరే అందరికీ తెలుసు. పిల్లి పాలు తాగితే నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుంది కదా. ఇది నెగిటివ్ వేలో. పాజిటివ్ వేలో కూడా మన పరిస్థితి, మనం మంచిగా ఉన్నా లేకపోతే బాధల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా మన స్థితి అందరికీ తెలుసు. మనకు ఉన్నది 2 కళ్ళే, కానీ మనల్ని చూసేది ఎన్ని వేల కళ్ళు. సో ఏది రహస్యంగా ఉండదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రహస్యం అనేది మన జీవితంలో ఉండకుండా ఉండే ప్రయత్నం చేయండి. అంటే మనం మంచిగా ప్రవర్తిస్తూ యథార్థంగా ఉంటే మన జీవితంలో రహస్యం ఉండాల్సిన అవసరం లేదు. నీ స్థితి దాచుకోవాల్సిన పరిస్థితి రాదు, రాకూడదు. ఎప్పుడు కూడా మన స్థితి ట్రాన్స్పరెంట్గా ఉండేలాగానే ఉండాలి. ఎవరికి తెలిసినా, ఎంతమందికి తెలిసినా నా స్థితి ఇది, ఇప్పుడున్న స్థితిలోనే నేను ఉండను. ఉంటారా? ఈ రోజున్న స్థితిలోనే మీరు ఉంటారా? దేవుడు లేఖనం తెలియజేస్తా ఉంది, మొదట మీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు. ఏంటి? కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకు అది మహాభివృద్ధి పొందుతుందంట. చూద్దాం రండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఈ మాట అప్పుడు అనే మా పదంతో స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు నీ స్థితి అన్నాడు. చూద్దాం అప్పుడు ఎప్పుడో మనం చూద్దాం. అప్పుడు నీ స్థితి
మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మొదట మీరు స్థితి కొద్దిగా ఉండడం అంటే ఎలా చెప్పాలి మీకు? లేని స్థితి. కొద్దిగా ఉండడం అంటే పేదరికం, కొంచెం అప్పుల్లో ఉన్న పరిస్థితి. ఏదైనా కావాలి అంటే గబుక్కున మనం మనసుకు నచ్చినట్లుగా ఉండలేని పరిస్థితి. ఏదైనా చూసి అది కొనాలి అంటే మనకి మన సమస్యలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ డబ్బులు కనుక మనం దానికి ఖర్చు పెట్టకుండా దాస్తే ఈ అవసరం తీరుతుంది కదా, నా పిల్లల అవసరం తీరుతుంది కదా, వాళ్ళకి ఫీజు కట్టొచ్చు కదా, వాళ్ళకి ఇది కొనొచ్చు కదా, నేను ఇది తినకుండా ఉంటే ఇది కొనకుండా ఉంటే అని మనం కడుపు పట్టుకుని కొన్ని మన ఇష్టాలను, మనకు ఆశలను అన్నింటినీ చంపుకుని కొన్ని సాక్రిఫైస్ చేస్తూ బతికే స్థితి. అంటే మనకి ఏది నచ్చితే అది చేసే స్థితి కాదు. మనకు కావాలనుకుంటే అది కొనుక్కొని తిని, లేకపోతే కొనుక్కొని కట్టుకునే స్థితి కాదు. అర్థమవుతుందా మీకు? మొదట మన స్థితి కొద్దిగానే ఉంది. అయితే ఆ స్థితి అంట తుదకు ఏమవుతుందంట? మహా అభివృద్ధి పొందుదువు. హల్లెలూయా. అయితే ఎప్పుడు కొద్దిగా ఉన్న స్థితి మహాభివృద్ధిలోకి వెళ్తుంది. ఇక్కడ అప్పుడు అన్నాడు అంటే పై వచనాల్లో ఉంది దాని ఆన్సర్. ఒకసారి చూద్దాం రండి. 8వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండను అది తుదకు మహాభివృద్ధి పొందుతుంది. అప్పుడు ఎప్పుడు? మొదట మనం ఏం చేయాలంట? నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా. నీ స్థితి కొద్దిగానే ఉందా? ఆ స్థితి అభివృద్ధి చెందాలనుకుంటున్నావా? అది ఆత్మీయ స్థితి కావచ్చు, ఆర్థిక స్థితి కావచ్చు, మానసికంగా నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే నీ స్థితి మారుతుంది. ఈ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని ఎవరితో చెప్పారో కూడా మీకు తెలియాలి. యోబుతో ఆయన యొక్క స్నేహితుడైన బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. బిల్దద్ అనేటువంటి ఒక స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఏ సిచ్యువేషన్లో మాట్లాడుతున్నాడు అంటే, ఆ సిచ్యువేషన్ మనం కూడా ఎదుర్కొంటాం. మనతో కూడా మన స్నేహితులు అలాంటి పరిస్థితుల్లో మాట్లాడతారు. యోబు స్థితి ఎలా ఉందయ్యా అంటే, ఆయన యొక్క ఆస్తి అంతా ఒక్క రోజులో పోయింది. ఆయనకున్న 10 మంది పిల్లలు చనిపోయారు. ఆయనకున్నటువంటి సమస్తము పోగొట్టుకున్నాడు. శరీరంలో ఆరోగ్యం లేదు. బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. రసికారుతుంది, పురుగులు వస్తూ ఉన్నాయి. అంతకుముందు ఆయన స్థితి చాలా ఉన్నతమైనది, అభివృద్ధి చెందిన స్థితి, అనేక మందికి ఆసరాగా నిలబడిన స్థితి యోబుది. ఎందరో ఆపదలో ఉంటే వాళ్ళకి సహాయం చేసిన వాడు, యథార్థ ప్రవర్తన కలిగిన వాడు. చూడండి, యోబు గురించి దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయంలో దేవుడు యోబు గురించి ఏమని మాట్లాడుతున్నాడు మనం ఒకసారి చూద్దాం. ఆయన స్థితి మొదట మనకు తెలియాలి, తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడంట? ఆయనకి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. మరి యథార్థవంతుడుగా, నీతివంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా చెడుతనాన్ని విసర్జించి ఉన్నవాడికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడే ఆయన గురించి యథార్థవంతుడైన సాక్ష్యం చెప్తే, నీతివంతుడైన సాక్ష్యం చెప్తే, ఆయనకున్న స్థితి ఒక్కసారిగా మారిపోయింది, తలక్రిందులు అయిపోయింది. అప్పుడు దాకా 10 మంది పిల్లలందరూ కూడా ఒకే చోట కలిసి ఎవరో ఒకళ్ళ ఇంట్లో విందు చేసుకుంటూ ఉండేవాళ్ళు. చక్కగా అల్లారు ముద్దుగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా ప్రేమను పంచుకుంటూ చక్కగా ఉండేటువంటి ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా ఒక్క రోజులో 10 మంది పిల్లలు ఇంట్లో ఒకసారి విందు చేసుకుంటూ ఉంటే ఆ ఇంటిపై కప్పు కూలి వాళ్ళ మీద పడిపోయి అందరూ ఒకసారి చచ్చిపోయారు. ఆయనకున్న ఒంటెలు, ఆయనకున్నటువంటి పశువులన్నిటిని కూడా శత్రువులు వచ్చి తీసుకువెళ్ళిపోయారు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి గొర్రెల మందరందరినీ కాల్చివేసింది. ఒక్క రోజులో జరిగింది ఇదంతా. ఎందుకు జరిగింది? స్నేహితులు ఆయన ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. యోబు గురించి తెలుసు, స్నేహితులకు మన గురించి బాగా తెలుసు, మన స్థితి అంతా తెలుసు. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, మన స్థితి సమస్తము తెలుసు. అన్ని తెలిసిన స్నేహితుడు యోబు పరిస్థితి ఒక్కసారిగా పాతాళంలో పడిపోయినట్లుగా దిగజారిపోయిన స్థితిలోకి వచ్చేసరికి యోబు స్నేహితులు అందరూ కూడా యోబు యొద్దకు వచ్చి దూరంగా నిలుచుండి ఒక వారం పాటు ఆయన చూస్తా ఉన్నారు. మీకు 2వ అధ్యాయం చివరిలో ఉంటుంది ఆ మాటలన్నీ. దూరంగా ఉండి ఒక 7 రోజుల పాటు ఆయన అలాగే చూస్తూ ఉన్నారు. చూసి ఆయనతో మాట్లాడుతూ, బిల్దద్ అనేటువంటి ఒక స్నేహితుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ స్థితిని అనుభవిస్తూ ఉన్నావు అంటే, నీ కుమారులు ఒక్కసారి చనిపోయారు అంటే నీ కుమారులు ఏదో పాపం చేస్తుంటారు.
నువ్వేదో పాపం చేస్తుంటావు, అందుకే నీకు ఈ స్థితి. ఎప్పుడైనా విన్నారు ఈ మాటలు? మీ ఇంట్లో అనుకోకుండా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, అనుకోకుండా హఠాత్తుగా ఒక పరిణామం ఏదైనా ఎదురైనప్పుడు నువ్వేదో చేస్తుంటావు, నువ్వు సరైన దానవు కాదు, సరైన వాడవు కాదు, నువ్వేదో పాపం చేస్తున్నావు, ఏదో పాపంలో ఉన్నావు, అందుకే నీకు ఈ స్థితి, దేవుడు అందుకే నీకు ఈ పరిస్థితిని అనుమతించాడు, అందుకే మీరు ఉన్న కొద్ది దిగజారిపోతూ ఉన్నారు, అభివృద్ధి చెందలేకపోతా ఉన్నారు అని అన్న మాటలు విన్నారా? మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు చూసేది ఏంటంటే మన స్థితిని చూసి ఉన్నత స్థితిలోనికి వెళ్తే మీ అంత గొప్పవాళ్ళు లేరు, మీరు చాలా మంచివాళ్ళు, దేవుడు అందుకే మిమ్మల్ని అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు అని మాట్లాడతారు. ఒకవేళ మన స్థితి ఒక్కసారిగా తగ్గిపోతూ ఉంటే, డౌన్ అవుతూ ఉంటే మనుషులు ఎలా మాట్లాడతారు? ఏదో ఉంది, రహస్యంగా ఏదో నీ హృదయంలో పాపం దాచుకున్నావు, ఏదో చేయలేని పనులు చేస్తున్నావు, అందుకే నీ స్థితి ఇలా దిగజారిపోయింది అని మాట్లాడతారు. యోబు స్నేహితుడైన బిల్దదు కూడా యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆ అధ్యాయంలో మీరు చూడండి, 8వ అధ్యాయము స్టార్టింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ విట్టి మాటలు మాట్లాడతావు, నీ నోటి మాటలు సుడిగాల వంటి వాయను, దేవుడి న్యాయ విధిని రద్దుపరచుదువా, సర్వశక్తులకు దేవుడి న్యాయం రద్దుపరచునా అని మాట్లాడుతూ 4వ వచనంలో అంటున్నాడు చూడండి, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించలేమో. హల్లెలూయా. సలహాలు ఇస్తున్నాడు. నీ పిల్లలు తప్పు చేస్తుంటారు, ఏదో పొరపాటు చేస్తుంటారు, తిరుగుబాటు చేస్తుంటారు, అందుకే ఒక్క రాత్రిలో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి ఈయనకి సూచనలు ఇస్తున్నాడు, ఈయనకి సలహాలు ఇస్తున్నాడు. దేవుడు ఈయన గురించి ఏమని సాక్ష్యం చెప్పాడు ఇందాక? ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అసహించుకున్నవాడు. అలాంటి వాడి గురించి మనుషులు ఏం మాట్లాడుతున్నారు? మనుషులు ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడతారంటే ప్రస్తుతం మన స్థితిని చూసే మాట్లాడతారు. ప్రస్తుతం మన స్థితి బాగుంది అంటే నీ అంత గొప్పోడు లేడంట. ఒకవేళ మన స్థితి కొంచెం డౌన్ఫాల్ అయింది అంటే నీ మొహం కూడా చూడరు. హల్లెలూయా. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఏగులు ఉంటాయి. బంధువులు ఎక్కడ ఉంటారంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు. మన దగ్గర డబ్బు ఉంటే బంధువులు అందరూ మన దగ్గరకు వచ్చేస్తారు. అన్ని ఫంక్షన్స్కి చిన్న చిటుక్కుమంటే ఫోన్ వస్తుంది మనకి, మా అమ్మ ఇది, మా అబ్బాయి ఇది, ఈ ఫంక్షన్ పెట్టుకున్నాం, ఈ బర్త్డే ఆ బర్త్డే అని ఫోన్ చేస్తారు. ఒకవేళ మన స్థితి కొంచెం డౌన్ఫాల్ అయిపోయి లేని స్థితిలోనికి వెళ్ళామనుకో, వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నా మన పిల్లలు. హల్లెలూయా. మనుషులు ఎంతసేపు చూసే దేన్ని? డబ్బునే, మన ప్రస్తుత స్థితిని మాత్రమే చూస్తారు వాళ్ళు. కానీ దేవుడు ప్రస్తుత స్థితిని చూడడు. యోబు ప్రస్తుత స్థితి ఎలా ఉంది? దిగజారిపోయింది. అసలు ఎందుకు యోబుగా పరిస్థితి వచ్చిందయ్యా అంటే మనుషులు ఎవరికి అర్థం కాదు. స్నేహితులు ఏం మాట్లాడుతున్నారంటే నువ్వేదో పాపం చేసావు, సలహాలు ఇస్తున్నారు. కానీ వాస్తవానికి దేవుడే యోబుకి ఆ పరిస్థితిని అనుమతించాడు. దేవుడు యోబు గురించి అపవాదితో సాక్ష్యం ఇచ్చాడు, అపవాదితో మాట్లాడుతున్నాడు, సాతానుతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యోబును నువ్వు చూసావా? యోబు ఎలాంటి వాడో తెలుసా? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నవాడో నీకు తెలుసా అని అడిగితే సాతాను అంటున్నాడు, నాకెందుకు తెలీదు, నువ్వు యోబును బాగా అభివృద్ధి చేసావుగా, ఆయన ఆస్తికి కంచె వేసావుగా చుట్టూ, మేము అసలు ఆయన ముట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చుట్టూ ప్రొటెక్షన్ ఇచ్చావుగా, నువ్వు కంచె వేసావుగా, కాపాడుతున్నావుగా, కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు గొప్పవాడు అని నిన్ను కొనియాడుతున్నాడు. ఒక్కసారి కనుక ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసే, ఆరోగ్యం తీసే, అప్పుడు చూడు ఆయన నిన్నేమంటాడు? నిన్ను ఇలాగ స్తుతిస్తాడా, నిన్ను ఇలాగ పొగుడుతాడా, నిన్ను ఇలాగ ప్రేమిస్తాడా చూడు అని చెప్పి అపవాది దేవుడితో సవాల్ చేస్తే దేవుడు అంటాడు, సరే యోబుని నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు ఆయన ప్రాణం మాత్రం తీయొద్దు, శరీరం నీ వశమే, నువ్వేదైనా చేసుకో, ఆయన ప్రాణం మాత్రం తీయొద్దు అని చెప్తే ఇక అపవాది ఏం చేశాడంటే పిల్లల్ని చంపేశాడు, గొర్రెల మేకలు చంపేశాడు, పశువులన్నింటినీ దొంగలు తీసుకెళ్ళిపోయేలా చేశాడు, ఆయన శరీరంలో ఆరోగ్యం లేకుండా చేసేసాడు. అయినా కూడా యోబు ఏం మాట్లాడాడో తెలుసా? ఒకసారి రండి చూద్దాం. మొదటి అధ్యాయము 20-21 వచనాల్లో చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు,
దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మనమైతే యోబు ఏ స్థితిలో మాట్లాడుతున్నాడు ఆ మాట? 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, ఆరోగ్యం లేదు, గోక్కుంటున్నాడు, రసికాలని పురుగులు వస్తున్నాయి. తన భార్య అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? దేవుడు దూషించి చచ్చిపోరాదు. నీ దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఏమొచ్చింది నీకు? మనలో కూడా అంటారు, యేసుప్రభు అని బయలుదేరి వెళ్ళావు, ఉన్న స్థితి అంతా ఊడిపోయింది కదా. యోబుని అలాగే అంటున్నారు. కానీ అక్కడ ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చా, వస్త్రాలతో కూడా రాలా. మీరు ఎప్పుడైనా పిల్లలు పుట్టినప్పుడు, మగ పిల్లలు అయితే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్తో, ఆడపిల్లలు అయితే ఒక మంచి గౌన్తో బయటకు వస్తాం చూసారా? దిగంబరిగా వచ్చాడు బయటికి. నేను దిగంబరిగానే మళ్ళీ లోకాన్ని వదిలి వెళ్ళిపోతా. వెళ్ళిపోయేటప్పుడు నేను తీసుకెళ్తానా? యెహోవా ఇచ్చాడు. ఇప్పుడు నేను కలిగి ఉన్నది ఏదైనా దేవుడు నాకు ఇచ్చాడు. నాకు పిల్లలు ఇచ్చిన ఆయనే ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చిన ఆయనే ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చిన ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. నేను ఆయన స్తుతిస్తున్నాను. ఆ మనసు ఎంతమందికి ఉంటుందండి? ఉంటుందా? అందుకే దేవుడు యోబు గురించి ఏమని సాక్ష్యం చెప్పాడు? యథార్థవర్తనుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు. దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాన్నే మనం పొందాలా? మేలునే పొందాలా? ఏ కీడును మనం అనుభవించదగదా? ఈ మనస్సు ఉన్న వాళ్ళని దేవుడు స్థితి మొదట కొద్దిగా ఉన్నా కానీ తుదకు మహాభివృద్ధి చేస్తాడట. హల్లెలూయా. యోబుకి చివరికి వచ్చేసరికి 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు తెలుసా? 2 ఆశీర్వాదం అంటే ఇప్పుడు 10 ఉంటే, అంతకుముందు 10 ఉంటే ఇప్పుడు 20 ఇచ్చాడు. 100 ఉంటే 200 ఇచ్చాడు. ఆయన ఆస్తి 2 అయిపోయింది. మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంత ఓపికగా ఎదురు చూస్తుంటాడు యోబు. అట్లాంటి యోబుతో ఈ బిల్దదు మాట్లాడుతూ ఆయనకి సలహాలు ఇస్తున్నాడు. యోబు అంట, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. యోబు దేవుణ్ణి వెతకాలా? యోబుతో దేవుడు ఉన్నాడా లేడా? మనకు కూడా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం అభివృద్ధి చెందుతూ ఉంటే ఏం మాట్లాడరు. మనం ఒకవేళ డౌన్ ఫాల్లోకి వచ్చామనుకో, ఉన్న స్థితి కొంచెం డౌన్ అవుతూ ఉందనుకో, మన దగ్గరికి వచ్చి చాలా సలహాలు ఇస్తారు. ఇచ్చారు ఎవరైనా మీకు సలహాలు? ఇస్తారు. ఈయనకి ఇస్తున్నాడు సలహా. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకుడిని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవర్తనుడైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్లుగా ఆయన వర్ధిల్ల చేస్తాడయ్యా. నువ్వు అయితే మొదట ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థవంతుడిగా ఉండాలి. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా మహాభివృద్ధి దేవుడు నీకు ఇస్తాడయ్యా అని యోబుతో మాట్లాడుతున్నాడు బిల్దదు. ఇక్కడ యోబుకి వర్తించవు ఈ మాటలు ఏవి. ఎందుకంటే యోబు ఆల్రెడీ యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయితే ఈ మాటలు మనకు అప్లికేబుల్ అవుతాయి, మనం అన్వయించుకోవచ్చు. ఇదే మాటలు మన స్థితి. యోబు అంత గొప్పగా మనం లేం కదా. యోబులాగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు అనే స్థాయి మనలో ఉందా? మనం అనగలమా? మనం ఇచ్చింది ఏదైనా దేవుడు తీసేస్తే మనం తట్టుకోగలమా? ఆయన మన అన్యాయస్తుడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని మనం అనకుండా ఉండగలమా? ఆలోచన చేయండి. ఉంటామా? ఉండలేం. కాబట్టి బిల్దదు చెప్పే ఈ మాటలు మనకి వర్తిస్తాయి. మన స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉంది. ఇది కూడా మనకి యాప్ట్గా సరిపోతుంది. కొద్దిగానే ఉంది. అయితే కొద్దిగా ఉన్న ఈ స్థితి మహాభివృద్ధిగా, తుదకు మహాభివృద్ధిగా మారాలి అంటే మనం ఏం చేయాలి? మనము దేవుణ్ణి వెతకటం ప్రారంభించాలి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. మన సమస్యను బట్టి ఆర్థికంగా మనం ఏదో సంపాదించాలని లోకంలో అన్ని వెతుకుతూ ఉంటాం. మనం ఏ వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, మన వ్యాపారంలో లాభం రావట్లేదు, ఏం చేస్తే వస్తాయని ఇవన్నీ వెతుకుతూ ఉంటాం. కానీ దేవుణ్ణి మాత్రం వెతకటం మానేస్తాం. వెతుకుతున్నారు దేవుణ్ణి? వెతుకుతామా మనం దేవుణ్ణి? ఎప్పుడు వెతుకుతామంటే సమస్య వచ్చినప్పుడు, అయ్యా నా సమస్య నుంచి బయటకు తీసుకురా బాబు, ఎక్కడున్నావు అయ్యా, దేవుడా నువ్వు ఎక్కడున్నావు, యేసయ్యా ఎక్కడున్నావు, రావయ్యా, సహాయం చేయయ్యా అని మనం వెతుకుతూ ఉంటాం. అలా కాదు. దేవుణ్ణి వెతకాలి అంటే దేవుని గురించి తెలుసుకోవాలి. ఎవరి గురించి అయినా వెతకాలి అంటే ఆయన ఎలా ఉంటాడో మీకు తెలియకుండా ఎలా వెతుకుతారు? వెతకలరా? తప్పిపోయాడండి,
ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు కనుక్కోవాలి, వెతకాలి. ఎలా వెతుకుతావు? ఒక ఫోటో కావాలి, ఆ వ్యక్తి రూపురేఖలు కావాలి, ఎంత హైట్ ఉంటాడో ఎలా ఉంటాడో నీకు తెలియాలి, అప్పుడే వెతకగలవు. మరి దేవుణ్ణి వెతకాలి అంటే దేవుడు ఎలాంటి వాడు తెలియాలి, తెలుసుకోకుండా వెతకలేవు. దేవుని గుణ లక్షణాలను తెలుసుకోవాలి, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. అవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే దేవుని వాక్యంలోనే తెలుస్తాయి. దేవుని వాక్యాన్ని చదవటము ద్వారా దేవుని వెతకడం ప్రారంభించాలి. మొదట ఏం చేయాలి? మనం దేవుణ్ణి వెతకాలి. రెండవదిగా అందులో దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా, బ్రతిమలాడుకోవాలి. నీ స్థితి అంతా కూడా ఆయనకి చెప్పి ఆయన నువ్వు బ్రతిమలాడుకోవాలి. దేవా, నా పరిస్థితి ఇలా ఉంది, నేను అప్పుల్లో ఉన్నాను, అప్పుల్లోంచి బయటకు రావాలంటే నా వల్ల కావట్లా, నేను ఎలా అప్పులు తెచ్చానో నాకు తెలియట్లేదు, నువ్వు నాకు సహాయం చేయవయ్యా, నాకు ఆలోచన ఇవ్వయ్యా, జ్ఞానాన్ని ఇవ్వయ్యా, తెలివినివ్వయ్యా, ఇప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో నాకు చెప్పు ప్రభా, ఈ వ్యాపారం నేను ఎలా చేయాలో, దీన్ని అభివృద్ధిలోకి ఎలా తీసుకువెళ్ళాలో నువ్వు నాకు చెప్పు ప్రభు అని ప్రతిరోజు నువ్వు ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుతున్నావా? మనుషులు బ్రతిమలాడతాం మనం, వాళ్ళు సహాయం చేస్తారని తెలిస్తే, వాడు సహాయం చేసినా చేయకపోయినా నువ్వు బ్రతిమలాడతావు. కానీ దేవుణ్ణి బ్రతిమలాడితే మాత్రం తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మొదట ఆయన నువ్వు వెతకాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వెతుకుతూ ఆయన నువ్వు బ్రతిమలాడటం ప్రారంభించు. నీ స్థితి ఏదున్నా సరే దేవునికి చెప్పడం ప్రారంభించు. మనుషులకి చెప్పావు ఇప్పటి వరకు నీ స్థితి అంతా, మనుషులకి నువ్వు చెప్పపోయినా నీ స్థితి అంతా తెలుసు, గమనిస్తానే ఉన్నారు. అలాగే దేవుడికి కూడా నీ స్థితి అంతా తెలుసు. అని దేవుడు తనంతట తానుగా నీ జీవితంలో ఏది చేయడం. హల్లెలూయా. నీ ఇష్టము లేకుండా నువ్వు అడగకుండా ఏది నీకు ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి, అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకుడి దొరకును. మీరు అడగాలి, అడిగితేనే ఆయన ఇస్తాడు. ఆయన అంతటా ఆయనగా ముందు పెడతాడు, మంచిది చెడుది అని పెడతాడు. నువ్వు ఏది చేస్తే దాన్ని బట్టి నీకు వస్తుంది కదా. ఇక్కడ నువ్వు దేవుడిని అడగడం ప్రారంభించావు అనుకో, ఒకవేళ నీలో చెడు బలహీనతలు ఉన్నా, ఆ లోపాలు ఉన్నా, వాటిని క్షమించి దేవుడు కృపతో నీకు అది ఇస్తాడు. అడగాలి, అందుకే బ్రతిమలాడుకోవాలి దేవుడిని మనం. అందుకే ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ప్రార్థన చేయకపోతే మనం బ్రతకలేం, నిలబడలేం, ఏది పొందుకోలేం. మనం ఆయన్ని బ్రతిమలాడుకునే స్థాయిలోనికి రావాలి. అడుగుతూ ఉండాలి, ఆయన అడుగుతూ ఉండాలి. ఆ తదుపరంట ఆయన అడుగుతూ పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. దేవుణ్ణే అడగాలి. అది కూడా పరిశుద్ధ జీవితం నాకు కావాలయ్యా, బ్రతిమలాడుకోవాలి, నా వల్ల కావట్లేదు దేవా, నా స్థితి మార్చుకోవాలని నాకు ఉంది, కానీ స్థితి మారట్లా. ఎందుకు మారట్లేదంటే మనం దేవుణ్ణి వెతకట్లేదు, దేవుణ్ణి బ్రతిమలాడుకోవట్లేదు. ఒకవేళ వెతుకుతున్నా, ఆయన బ్రతిమలాడుకుంటున్నా. మూడవది, పరిశుద్ధ జీవితం మనలో ఉండట్లా, పరిశుద్ధంగా మనం జీవించలేకపోతున్నాం. దానిని బట్టి మన స్థితి మారట్లా. హల్లెలూయా. హలో, వింటున్నారా? నీ స్థితి ఎందుకు మారట్లేదు? మీ పరిస్థితులు ఎందుకు మారట్లేదు? కారణం ఏంటి? మీరే. నా స్థితి మారట్లేదంటే దానికి కారణం నేనే. దేవుణ్ణి వెతకకుండా అయినా ఉండాలి, ఆయన బ్రతిమలాడకుండా అయినా ఉండాలి. ఒకవేళ ఆయన వెతుకుతున్నా, ఆయన బ్రతిమలాడుతున్నా, పరిశుద్ధత లేకుండా జీవించాలి. అప్పుడే మన స్థితి మారదు. అందుకే మన స్థితి మారట్లేదు. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. మన పరిస్థితులు ఏ మార్పు లేకుండా ఉంటుంది, ఇంకా దిగజారిపోతుంది. అర్థమవుతుందా? మన స్థితి మారాలంటే పరిశుద్ధత, పరిశుద్ధ జీవితం. ఇంతకీ పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంటి చెప్పండి. యథార్థుడై ఉండాలి అని తర్వాత చెప్పాడు. పరిశుద్ధత గురించి చెప్పాడు. నువ్వు యథార్థుడివై ఉండాలి, యథార్థవంతుడివై ఉండాలి అని కూడా చెప్పాడు. అదే వచనంలో 8:6లోనే యోబు బిల్దదు చెప్తున్నాడు యోబుతో. పరిశుద్ధ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితం. ఏంటది? పరిశుద్ధ జీవితం అంటే ప్రత్యేకమైన జీవితం, పాపానికి దూరంగా ఉండటం. మీకు బురదలో తామర పుష్పాన్ని ఎప్పుడైనా చూసారా? తామర పువ్వును ఎప్పుడు చూడలేదా? కలువ పువ్వుని చూసారా? కలువను చూసారా? బురదలో తామర పుష్పం వికసించేటప్పుడు అది చుట్టూ బురదలో ఉంటుంది, కానీ దాని మీద ఒక్క బురద బిందువైనా ఉంటుందా? ఏమా? తామర పుష్పం మీద బురద అంటుతుందా? కానీ అది ఎక్కడ పెరిగింది? బురదలోనే పెరిగింది. కానీ ఎంత ప్రత్యేకంగా ఉంది.
ఇక్కడ చాలా మంది ప్రత్యేకమైన జీవితం అంటే, పరిశుద్ధమైన జీవితం అంటే ఎలా ఆలోచన చేస్తారంటే, చాలా మంది మనుషులకి దూరంగా వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. అమ్మో వీళ్ళందరూ పాపులు, ఆ పాపులతో నేను మాట్లాడను, వీళ్ళన్నీ అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, ఎలా పడితే అలా ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడను, దూరంగా ఉంటాను అనుకుంటారు. అది కాదు పరిశుద్ధత అంటే. ప్రత్యేకమైన జీవితం అంటే అది కాదు. వెళ్ళిపోయి అడవిలో ఉండాలేక మనుషుల్లో ఉండకుండా నువ్వు ఒక్కదానివే ఒక్కడివే. పరిశుద్ధ జీవితం అంటే 10 మందిలో ఉంటున్నా కూడా మాదిరికరంగా ఉండటం. బురదలో ఉన్నా కూడా తామర పుష్పం ఎలా అయితే ప్రత్యేకంగా ఉందో, నువ్వు లోకంలో ఉంటున్నా, మనుషుల మధ్యలో ఉంటున్నా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదుగా నీ మాట ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే 10 మందిని సంతోష పెట్టేదిగా ఉండాలి. నీ ప్రవర్తనలో చక్కని మార్పు కనిపించాలి. పరిశుద్ధంగా నువ్వు మారటం ప్రారంభమైన తర్వాత మునుపటి జీవితం నీలో ఉండకూడదు. మునుపు నువ్వు అబద్ధాలు ఎక్కువగా చెప్పావు, మునుపు నువ్వు దొంగతనాలు చేస్తున్నావు, మునుపు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఇతరుల మీద కోపం పెంచుకుంటూ అనరాని బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చి నీ స్థితిని మార్చుకుందామని ప్రయాసపడుతున్న ఈ క్రమంలో పరిశుద్ధ జీవితంలోనికి వస్తున్న నీవు మునుపటి పాపం ఏది నీలో ఉండకుండా జాగ్రత్త పడాలి. అబద్ధం అలా అనకూడదు, దొంగిలించకూడదు, బూతులు మాట్లాడకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదుగా నీ మాట ఉండాలి. 10 మంది నీ గురించి సాక్ష్యం చెప్పాలి. యోబు గురించి దేవుడు ఎలా సాక్ష్యం చెప్పాడో, ఈయన యథార్థవర్తనుడు, నీ గురించి అన్యులు, దేవుడిని ఎరగని ప్రజలు సాక్ష్యం చెప్పాలి. అమ్మో వీళ్ళు చాలా పరిశుద్ధంగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, వాళ్ళకి పరిశుద్ధత అనే పదం తెలియదు, వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారమ్మా, చాలా మంచిగా ఉంటారమ్మా, వీళ్ళు అసలు ఎవరితో గొడవలు పడరమ్మా, చాలా నెమ్మదస్తులు, నిదానంగా ఉంటారు, వీళ్ళ ప్రవర్తన ప్రత్యేకంగా ఉంటుంది అని సాక్ష్యాలు నువ్వు ఎప్పుడైతే సంపాదిస్తావో అప్పుడు నీ స్థితి మారడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. నీ స్థితి మారాలని నీకు ఆశ ఉంటే పరిశుద్ధతలోనికి రావడానికి ప్రయత్నించే, నీ హృదయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించే. నెక్స్ట్ నువ్వు యథార్థవంతుడుగా మారాలి, యథార్థవంతురాలుగా నువ్వు మారాలి, యథార్థ జీవితం నీలోనికి రావాలి. అప్పుడు నీ స్థితి మహాభివృద్ధి పొందుకుంటుంది. హల్లెలూయా. ఎంతమంది నీ స్థితి మార్చుకోవాలని ఆశపడుతున్నారో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. అలా మీరు మారడానికి ప్రయత్నం చేయండి. యోబు ఆల్రెడీ యథార్థవంతుడు కాబట్టి ఆయనకి 2 ఆశీర్వాదం వచ్చింది. మధ్యలో ఎంతమంది వచ్చి వెనకలాగా నేను మాట్లాడినా, ఈ బిల్దరు లాంటి వాళ్ళు స్నేహితులు ఎంతమంది వచ్చి ఆయన ఎన్ని మాటలన్నా తొదకు ఆయన మహాభివృద్ధి పొందాడు, 2 ఆశీర్వాదాన్ని పొందాడు. మరి ఈరోజు యోబు జీవితాన్ని పరిశీలన చేస్తున్న మనం బిల్దదు మాటలను మనం ఈరోజు వింటూ ఆ మాటలను మనలోనికి మనం పరిశీలన చేసుకుంటూ మనకు అన్వయించుకుంటూ అప్లై చేసుకుంటూ మనం ఏం చేయాలి? ఆయన్ని వెతకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, యథార్థవంతులుగా మనం మార్చుకోవాలి. అప్పుడు మన స్థితి తుదకు మహాభివృద్ధి పొందుకుంటాం.